దయచేసి త్రాగులను విడిచిపెట్టండి. దొంగ వ్యాపారములను, గుట్కాలను, ఖైనీలను చాలా మంది వీటికి బానిసలుగా ఉన్నారు. గుట్కాలు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాడు రక్షించబడతాడు. వాడు నిత్యమైన తీర్పు నుంచి, ఉగ్రత నుంచి రక్షించబడతాడని బైబిల్ సెలవిస్తున్నది. ఈ జీవితమును దేవుడిచ్చి ఉన్నాడు. ప్రతి వానికి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ప్రతి వారిని రక్షించేది ఆయన. ఈ పాపముల శిలువలో మరణించాడు. ప్రియ సహోదరులారా, ఆయన యందు విశ్వసించండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం వచ్చి రక్షించబడవలసిందిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. నిత్య తీర్పు నుంచి, ఉగ్రత నుంచి మీరు రక్షించబడాలా? యేసుక్రీస్తు వారి మార్గం. ఆయన మనుషులకు నెమ్మది, సమాధానం, నాకు కూడా సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు నేను కూడా అనేకమైనటువంటి పాపములు నరకములు మరణం నుంచి మీరు తప్పించబడతారు. మీకు తెలుసా, చనిపోయిన తర్వాత ఏమవుతాం? చనిపోయిన తర్వాత మనం మట్టికి వెళతాం. మన శరీరం వెళ్ళింది, కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఆత్మ దేవుడు ఇచ్చినది కాబట్టి మన ఆత్మ నిరంతరం నిలిచింది. మన శరీరం ఒక రోజున నేను ముసలివాడిని అవుతాను, నా ఇంటికి చల్లగా ఉంది, నేను ముసలివాడిని అయిపోతాను, బలహీనుడిని అవుతాను. కానీ నా ఆత్మ దేవుడు అనుగ్రహించినది కాబట్టి దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళింది. ఇంకో నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ, ప్రతి వారి ఆత్మ అది నిత్యము జీవిస్తుంది. నిరంతరము మనం జీవించబోతున్నాం. ఈ భూమితోటి మన జీవితం ఆగిపోవటం లేదు. మరణించినా కూడా మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. ప్రతివాడు దేవుడి ఎదుట నిలబడి